ఉన్నప్పుడు మీరు సర్వసత్యంలోకి నడిపించబడతారని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఎలా నడవాలి, లేక ఉదయాన్నే ఎలా ఉండాలి, ప్రభుత్వం ఎలా అంటికట్టుకుని ఉండాలి. ఉదయం చూడండి దీన్ని బట్టి చూడండి 4 వారం రోజుల దాకా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాను నేను. భయంకరంగా అంటే దగ్గు అలాగే రొంప అయినప్పుడు కూడా దేవుని సన్నిధిలో తెల్లవారుజామున అలాగే మానకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు మరి తెల్లవారుజాము 4 గంటలకి దేవుడు మెలికిచ్చి 6 గంటల దాకా ప్రభు సన్నిధిలో దేవుని స్తుతించడానికి దేవుడు సహాయం చేస్తాడు. దీనికి స్తోత్రం. అంటే రోజు ప్రార్థన చేయట్లేదంటే రోజు చేస్తున్నాం, బలహీన ప్రార్థన చేస్తున్నాం, కానీ మన పరిశుద్ధాత్మ లోతైన అనుభవంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఎలా ప్రార్థన చేయాలో లోతుగా దేవుడు నడిపిస్తాడనమాట. అందుకే రాత్రి అంతా చూడండి అంటే ఏమంటారంటే, అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేపైనా మాకు పడలేదయ్యా అన్నప్పుడు కొంచెం లోతుగా వెళ్ళి వేయండి అని చెప్పినప్పుడు విస్తారమైన చేపలో పడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేని పెట్టారు అంటే అంటే ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే లోతైన అనుభవంలోకి మనం వెళ్తూ ఉంటామో అందుకే దీన్ని బట్టి దేవదాస్ సాయి గారు ఒక మాట చెప్పారు, మోకాలు నిలబడాలంట. ఎప్పుడైతే మోకాలు నిలబడతాయో ముఖం కూడా తెల్లగా ఉంటుందని చెప్పారు. అంటే శ్రమ ఒక మేలు అనుకోవాలంట. అంటే శ్రమ వచ్చిందని చెప్పి మనం నిరాశ స్థితిలోకి వెళ్ళకూడదు. శ్రమలు వచ్చిందని చెప్పి మనం దేవుని పక్కన పెట్టకూడదు. శ్రమలు వచ్చిందని చెప్పి దేవుని విడిచి వెళ్ళకూడదు. శ్రమ అయినా కష్టమైన బాధ అయినా, ఎందుకంటే మరణ స్థితుల నుంచి దేవుడు మనం బాగు చేస్తాడు కాబట్టి మనం ఆయన కొరికే సాక్షిగా ఉండాలి. ఆయన పోలి నడవటం అంటే ఏంటంటే ఆయన కలిగి అంటే ఆయన కొరకు జీవించే వరకు ఉండాలి, యథార్థం ఉండాలి, నమ్మకం ఉండాలి, దేవునితో అనుదినము మనం ఆయనతో నడిచే వరకు ఉండాలి. ఎలాగంటే లోకంతో నడవకూడదు. లోకం ఏమంటది రమ్మంటది, ఎందుకంటే పాపము నాతో స్నేహం చెయ్యి, లోకం తాగు, ఎంజాయ్ చెయ్యి, హ్యాపీగా ఉండి. అయితే దేవుని బట్టి అయితే మనం ఇప్పుడు గ్రహించవలసిన విషయం ఏంటంటే లోకం ఈ అందం చూపించి లోకాన్ని ఆకర్షిస్తూ ఉంటే దేవుని పోలి మనం నడవలేము. అంటే లోకం వైపు ఎప్పుడు చూడకూడదు. లోకం ఏంటంటే ఈ లోకం ఆశలు అన్నమాట. ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి. ఏమండి ఎంత సంపాదించినా ఎన్ని కోట్లున్నా కూడా ఎవరు కూడా ఈ లోకంలో ఏది తీసుకెళ్ళలేరు. ఈ లోకం విడిచి వెళ్ళిపోవాల్సిందే. కానీ వెళ్ళిన తర్వాత మన ఆత్మ శరీరము పోరాటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇందాక దైవజనులు మాట చెప్తూ ఉన్నారు కదా, దీన్ని బట్టి చూడండి మన క్రియలు మన ఎంట వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ పరిశుద్ధుడిగా ఉన్నామా, పరిశుద్ధుడిగా మనం ఎత్తపడతాం. నీతిమంతుడిగా ఉన్నామా, నీతిగా ఉంటుంది. అయితే ఈ లోకంలో మనం దేవుని బట్టే మనకు తీర్పు వస్తుంది. ఈ లోకంలో మనం చేసే క్రియలు బట్టే మన క్రియలు మన ఎంట వస్తాయి. కాబట్టి నీతిగా ఉంటే నీతిమంతుడు అంటారు, లోకానుసారంగా లోకం అంటూ ఉంటారు. ఈ లోకం అందుకే గొప్ప. ఈ లోకంలో ఏమన్నా సరే నేనే రాజు అయిపోతానని చెప్పి ఓలంతా సంపాదించాడంట. ఓలంతా సంపాదించిన తర్వాత చూడండి ఆయన చెప్పాడంట, ఆయన చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన అన్నాడంట, బాసులో పెట్టినప్పుడు నా 2 చేతులు బయటెట్టాను అని చెప్పాడంట. ఏంటంటే నేను ఎంత సంపాదించానే కానీ నేను ఏమీ తీసుకెళ్తలేదు. ఎవరైనా అలెగ్జాండర్ గ్రేట్ అలెగ్జాండర్ మరి ఆయన చెప్పింది మాట ఏంటంటే ఈ లోకంలో అంతా నేను చూసానే కానీ అంతా సంపాదించానే కానీ నేను ఏమీ పట్టుకెళ్ళట్లేదని. నిజమే.